వర్ష జబర్దస్త్ వర్షగా ఫేమస్ అయిన మన ముందు ఉన్నారు. అసలు చక్కటి చీరలో కనిపిస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ వర్షతో ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ వర్ష, హౌ ఆర్ యూ? I'm good. How are you? yes ఐఎమ్ గుడ్. సో వర్ష చెప్పండి, అసలు స్మాల్ స్క్రీన్ లో విసి లైక్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. Thank you. ఏంటి యాక్చువల్లీ వాట్ ఇన్స్పైర్స్ యూ? ఇన్స్పైర్ అంటే తెలీదు. సడన్గా నాకు బేసిక్గా ఏంటంటే అనసూయ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తన్ని చూడడం అట్లా చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్నప్పుడు అని కాదు. సో ఎందుకో తన్ని చూడగానే ఎప్పుడు లైక్ చేసేదాన్ని నేను. అట్లా నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని అట్లా. ఐఎమ్ షూర్ అనసూయతో చాలాసార్లు కలిసే ఉంటారు మీరు. సో కాన్వర్సేషన్ ఏముంటుంది మీ ఇద్దరి మధ్యలో? చాలా ఫన్నీగా ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు అట్లా చాలా క్యూట్గా మాట్లాడుతుంది తను. ఏంటి పొట్టి ఏంటి అట్లా మాట్లాడుతుంది. చాలా బాగా మా ఏ ఉంటాయి కదా చిన్ని చిన్ని ఉంటాయి. ఫనీ ఫనీవి వన్ ఫనీ మూమెంట్ విత్ అనసూయ. కాస్ట్యూమ్స్ తనకి చాలా ఇష్టం. నీది బాగుంది, నా థింకింగ్ నీ థింకింగ్ ఒకలాగే ఉంటుంది అని మాట్లాడడం అట్లాంటివి ఉంటాయి. నా ఫేవరెట్ అనసూయ. రష్మి అక్క ఆల్సో. రష్మి అక్క కూడా బాగా క్లోజ్గా ఉంటాం కాబట్టి వీళ్ళిద్దరూ అంటే నాకు బాగా ఇష్టం. మీరు రష్మిని అనసూయని ఎప్పుడైనా చూసేవారు కదా టీవీలో, అప్పుడు అనుకున్నారా మీరు కూడా ఒకరోజు జబర్దస్త్లోనే ఇంత పేరు సంపాదిస్తారని? అలా ఏమీ అనుకోలేదు, సడన్గానే అయిపోయింది. బేసిక్గా ముందు నుంచి నాకు అనసూయ తెలుసు, అంటే ఈ షోలు ఇవన్నీ చేయడం. సో సడన్గా అక్కడ వెళ్ళిన రోజు అనసూయ చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, బాగా ఎంకరేజ్ చేయడం. రష్మి అక్క కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్టివ్గా కూడా ఉంటారు. సో నాకు వాళ్ళంటే అంతగా ఇష్టం బాగా. సో ఈరోజు రెస్టారెంట్కి వచ్చారు. పర్సనల్గా మీరు ఎటువంటి డైట్ తీసుకుంటారు? డైట్ నో వే. డైట్ అనేది నా లైఫ్లో లేదు, జిమ్ అనేది నా లైఫ్లో లేదు. సో హోమ్లీ ఫుడ్ ఎక్కువ తింటాను. అలానే హోమ్లీగా ఉండే రెస్టారెంట్లో కూడా ఎక్కువ ఫుడ్ తింటాను అనమాట. ఓకే. సో స్పెషల్ డిషెస్ మీరు ఏమైనా కుక్ చేస్తారా? మటన్ కుక్ చేస్తాను, చికెన్ చేస్తాను. మటన్ చికెన్. మీ మీ డిషెస్కి ఎవరు ఎవరు ఎక్కువ టేస్ట్ చేస్తారు? మై హెయిర్ డ్రెస్సర్, డ్రైవర్, అసిస్టెంట్ వీళ్ళే ఎక్కువ నా దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళే బలైపోతూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలానే నాకు గోంగూర పులావ్ కానీ గుత్తి వంకాయ పులావ్. సో వెజ్లో అయితే అవి బాగా లైక్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇంట్లో కంఫర్ట్గా ఉంటాయి. బయట కూడా కొంచెం ఇక్కడ టేస్టీగా ఉండే ఫుడ్స్లో నాకు అవి బాగా ఇష్టం. గుత్తి వంకాయ పులావ్ అంటే చాలా ఇష్టం. సెట్లో ఎవరి బాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరి ఫుడ్ మీరు తిని వావ్ ఎంత బాగా చేశారు వంట అనిపిస్తుంది? సెట్లో ఎవరి ఫుడ్ నేను తినలేదు, నా ఫుడ్ కూడా ఎవరు తినలేదు. తినుంటే వాళ్ళు ఉండేవారు కాదు, నేను ఉండేదాన్ని కాదు. కానీ హోమ్ పార్టీస్ హౌస్ పార్టీస్ చేసే ఉంటారు కదా? లేదు, పార్టీస్కి నేను చాలా దూరం. ఓకే. సో హోమ్ పార్టీస్ కానీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం చాలా తక్కువ. పార్టీస్ అయితే ఇంకా తప్పదు అన్నప్పుడు తప్ప నేను పార్టీస్ లైక్ చేయను. ఒక ఆన్ స్క్రీన్ కపుల్ అంటారు కదా, సో ఆన్ స్క్రీన్ కపుల్లో మీరు ఇమాన్యుయల్ చాలా పేరు తీసుకొచ్చారు అండ్ మీ ఇద్దరిని చాలా లైక్ చేస్తున్నారు. సో మీ ఆఫ్ స్క్రీన్ కూడా మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. చాలా అంటే మామూలుగానే అందరం ఎలా ఉంటామో అలానే కలిసి ఉంటాము. మాట్లాడుకోవడం కానీ అంతా ప్రాక్టీస్ అప్పుడు అది ఇది సరదాగా ఫన్గా ఉండడం. సో అంతా బాగానే ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో జెన్యూన్ పర్సన్, చాలా మంచి అబ్బాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేస్తారు, సపోర్టివ్గా ఉంటారు. నాకు చాలా బాగా అబ్బాయి బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక కామన్ థింగ్ మీరు ఇద్దరు షేర్ చేసుకుంటారా? కామన్ థింగ్ ఏంటి? స్కిట్ అవ్వగానే బాగా చేసామని ఇద్దరం అనుకుంటాం ఫస్ట్. కామన్ థింగ్ అంటే ఏమీ లేదు, అంటే తను ఊరికే పంచులు వేస్తూ ఉంటాడు. ఆన్ స్క్రీన్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆఫ్ స్క్రీన్లో కూడా అంతే ఫన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, దట్ వాస్ వర్ష. వర్షకి మయనిల్ అంటే చాలా ఇష్టం, మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారని చెప్తుంది. కెమెరా పర్సన్ వినోద్తో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.